అసలు కోటికి నీకు ఏమైంది, కోటి ఎందుకు వీడియోస్లో కనిపించట్లేదు, కోటికి నాకు మెయిన్ మనీ దగ్గర అయితే గొడవ జరిగింది. ఇంకా చెప్పిన దగ్గర నుంచి నాతో మాట్లాడట్లేదు, కాల్స్ అటెండ్ చేయట్లేదు, వెళ్ళిపోయాడు అనమాట. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ వీడియో. సో మీరంతా తమ్నేల్ చూసి వచ్చి ఉంటారు. అసలు కోటికి నాకు ఏమైందని చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు, అలాగే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు, లేదా బయట ఇంకా ఎక్కడైనా కనిపించినా కూడా చాలామంది అడుగుతున్నారు అనమాట. అసలు కోటికి నీకు ఏమైంది, కోటి ఎందుకు వీడియోస్లో కనిపించట్లేదు అని. దానికైతే నేను మీకు ఈరోజు ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. అసలు కోటికి నాకు మెయిన్ మనీ దగ్గర క్లాషెస్ వచ్చినాయి అని చెప్పని చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. కామెంట్స్లో కూడా లేదా బయట కలిసినప్పుడు కూడా మనీ దగ్గరే మీ క్లాషెస్ వచ్చినాయి బ్రో అని అడుగుతున్నారు. నిజానికి అది నిజమే అనమాట. కోటికి నాకు మెయిన్ మనీ దగ్గర అయితే గొడవ జరిగింది. అసలు ఏమైందంటే ఒకరోజు నాకు యూట్యూబ్ పేమెంట్ అయితే పడింది అనమాట. ఆ పేమెంట్ పడగానే కోటిగాడు వచ్చి నాకు కూడా అందులోంచి కొంత మనీ కావాలని అయితే అడిగాడు. నేను వాడికి ఇవ్వనని చెప్పేశాను. అంతే, ఇంకా చెప్పిన దగ్గర నుంచి నాతో మాట్లాడట్లేదు, కాల్స్ అటెండ్ చేయట్లేదు, వెళ్ళిపోయాడు అనమాట. అసలు దూరంగా వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు అలిగేసి. ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు. అందుకే కోటి ఒక్కడే వీడియోస్లో కనిపించకుండా మిగతా వాళ్ళందరూ కనిపిస్తున్నారు కదా, మనకి ప్రాబ్లం అదే, మనీ ఇవ్వలేదని చెప్పేసి వెళ్ళిపోయాడు. అసలు ఆ మనీ ఎందుకు అడిగాడు ఏంటి అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఆ రోజు పొద్దున్నే అసలు కోటి నన్ను మనీ ఎందుకు అడిగాడంటే వాడికి టీ తాగాలనిపించింది అనమాట. ఒక 20 రూపీస్ అయితే వాడి అకౌంట్లో లేవంట. నన్ను 20 రూపీస్ అడిగాడు, నేను ఇవ్వలేదని చెప్పేసి అలిగేసి వెళ్ళిపోయాడు. ఇదే మా మధ్య జరిగిన గొడవ. లేకపోతే ఏంటి, అసలు మీరందరూ ఎందుకు ఇలా అనుకుంటున్నారు, కోటి వీడియోస్లో కనిపించకపోతే ఇంకా ఏదో అయిందని, మా ఇద్దరికి సంథింగ్ ఏదో జరిగిందని, ఏదో క్లాషెస్ వచ్చినాయి అలా ఎందుకు అనుకుంటున్నారు? అలా అసలు ఎప్పటికీ జరగలేదు. నేను మీకు ఫన్ కోసం అలా చెప్పాను అనమాట. అలా ఏమీ లేదు. కోటి ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు చూపిస్తాను. ఎట్రారా, నేను అందుకే ఇక్కడ ఉండమని చెప్పాక, అదిగో వాడు ఇలాంటి యథా పనులు చేస్తాడు అంతే. నేను ఇక్కడ ఉండరా, వీడియోకి దగ్గర ఉంటే పిలవచ్చురా అని చెప్పా. ఆడిలా అక్కడ కూర్చున్నాడు. రా పుట్టినాయాల. ఇదిగో కోటి ఇక్కడే ఉన్నాడు అనమాట. గొడవలు అలాంటి ఏం జరగలేదు. నిజంగానే గొడవ అయింది. టీ ఇప్పించలేదని చెప్పని గొడవలు అవుతున్నాయి. కానీ ఇంకా మీరు అనుకునే ఆ టైప్ గొడవలు అయితే ఏం అవ్వట్లేదు అనమాట. ఇది కొంచెం కుదరక ఇంటి దగ్గర పని ఉండి అయితే వెళ్ళాడు, అందుకే వీడియోస్లో కొంచెం కనిపించట్లేదు. మిగతా వాళ్ళు ఏంటంటే కొంచెం అందుబాటులో ఉండడం వల్ల వీడియోస్లో అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. సో వీడైతే పక్కనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు. ప్రజెంట్ ఒక షార్ట్ సిరీస్ అయితే షూట్ చేస్తున్నాం, అందరం కలిసే ఉన్నాం మా ఫ్రెండ్స్ అంతా. వీడియోస్ కూడా ఇలాంటి ప్రస్తుతానికి అయితే ఏం గొడవలు లేవు, అలాంటి ఏం రాలేదు కూడా. మీరు కనిపించకపోతే తప్పుగా అనుకోవద్దు. మీరు అందరూ ఇలా కామెంట్స్లో కానీ లేదా మెసేజెస్లో కానీ కలిసినప్పుడు కొంతమంది బయట ఇలా అడుగుతున్నారని చెప్పేసి వీడియో చేశాను తప్ప వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. ప్రజెంట్ మేము మా ఊర్లో ఉన్నాం. కోటిగాడు ఇంకా 2-3 ఫ్రెండ్స్ అంతా మా ఇంటికి వచ్చారు. చెప్పరేమన్నా, నా ఫ్యాన్స్కి ఐ లవ్ యూ, ఇంతకు మించి నేనేం చెప్పలేను. కోటిని బాగా మిస్ అవుతున్నట్టున్నారు కదా. కోటి నెక్స్ట్ అది కోటి సిఆర్ మేమంతా కలిసి ఒక షార్ట్ సిరీస్, కాలేజ్ ఓరియంటెడ్ ఒక వైబ్ ఉన్న షార్ట్ సిరీస్ అయితే షూట్ చేస్తున్నాం. అది త్వరలో రాబోతుంది. దాంట్లో కోటిని బాగా ఉంటాడనమాట. మంచి క్యారెక్టర్ ఉంది, మంచి ఫన్నీ రోల్ అయితే ఒకటి ఉంది. అప్పుడు చూసి మంచిగా సర్లే కోటి మంచిగా మళ్ళీ వచ్చేసాడు, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడని చెప్పని మీరైతే ఖచ్చితంగా అనుకుంటారు. కోటి ఈజ్ బ్యాక్ అని మీరు ఫీల్ అవుతారనమాట. ఆ రోజు టీ ఇప్పించలేదన్న విషయం నిజమే. ఈ రోజు అయితే ఇప్పించాను. ఇప్పించాను దొంగడు ఇప్పలేదు, ఇంకా ఇప్పించానని చెప్పొచ్చు కదరా. నేను చెప్పడం, నువ్వు ఇప్పించే కదా. సర్లే, ఏదో మాట వరుసకి వీడియో ఉందిలే, నిజమైనా చెప్తావేమో అనుకున్నా. నేను ఇప్పించాను నిజానికి, వీడియో అబద్ధం చెప్పు. అబ్బా, ఈ అబద్ధాలు చెప్తాడు. నిజం చెప్పు. నువ్వు ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను. నన్ను చంపేయాలని ఫిక్స్ అయ్యింది అమ్మాయిడు. అలా ఏం లేదు. ప్రజెంట్ అయితే మేమంతా, మా గ్యాంగ్ అంతా, మా ఫ్రెండ్స్ అందరం ఎప్పట్లానే ఉన్నాం. కొంచెం కూడా మాలో మార్పు లేదు. మీకు ఒక క్లారిఫికేషన్ ఇద్దామని అయితే అలా చెప్పాను. ఇప్పుడు అందరికీ కాలేజ్ అయిపోయింది, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు కదా. సో అందువల్లే కొంతమంది వీడియోస్లో కనిపించకపోవడానికి రీజన్ కూడా. ఇప్పుడు కొన్నిసార్లు బయటికి వెళ్ళినప్పుడు వీడి గురించే కాదు, మిగతా వాళ్ళ గురించి కూడా అడుగుతూ ఉంటారు, ఏంటి వీడియోస్లో అందరూ కనిపించట్లేదు, ఏమైంది అని చెప్పని. ఇప్పుడు కాలేజ్ అయిపోయింది మాకు. ప్రజెంట్ అయితే కాలేజ్ లేదు, ప్రజెంట్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలి కదా. సో ఆ బిజీలో ఉన్నారు తప్ప వేరే గొడవలు అయితే మా మధ్య ఏం లేవు. సో మీ అందరికైతే ఒక క్లారిఫికేషన్ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు అర్జెంట్గా కోటిగాడికి వెళ్ళి టీ ఇప్పించాలి, లేకపోతే ఇప్పుడు మళ్ళీ అలిగి వెళ్ళిపోతా అంటున్నాడు మా ఊరు నుంచి. వెళ్ళిపోతాం మళ్ళీ అయిపోతే. మా ఊర్లో టీ దొరకదు. పక్కూరి పోయినా 30 కిలోమీటర్లు దొరకదు. పల్లెటూరులో టీలు అంటే విజయవాడ 30 కిలోమీటర్లు వెళ్ళి తాగినప్పుడు లేదా టీ. ప్రశాంతంగా ఇంట్లో పెట్టి టీ ఇస్తాను, నేను చేసి ఇస్తాను, తాగు. నీకేమైనా వద్దు, నాకు నీకు దండం, నాకు వద్దు. నీకేం కాదురా, నేను చూసుకుంటారా. నాకు అవసరం లేదయ్యా. బయటికి వెళ్ళి ప్రశాంతంగా నాకు 20 రూపాయలు టీ ఇప్పిస్తే తాగేద్దాం. బయట టీ దొరకదురా, మళ్ళీ గుంటూరు వెళ్ళాలి. దొరుకుతాయి, గుంటూరు కాదు, పక్కూరికి నేను చూపిస్తా. ఇదనమాట జరిగింది. ఇదే ఫన్తో ఉంటాను తప్ప గొడవలు ఇలాంటివి అయితే ఏం లేవు. ప్రజెంట్ మా చుట్టుపక్కల ఒకసారి లొకేషన్ అయితే చూడండి, చూపించరా. చుట్టూ మా ఊరు వెదర్ని అయితే ఫీల్ అవుతున్నాం అనమాట. చూడండి ఎంత బాగుందో, చూపించరా. పైన చందమామ చూపించు.
చందమామ నేనే చందమామని ఇంత మంచి మంచి గాలి, చల్లటి గాలి, కింద గడ్డి. ఏం చేయమంటావు? గడ్డి పీకి తినమంటావా? మా ఊర్లో అయితే బర్రెలు ఇలా తింటే గడ్డి. ఇంక ఇలా గడ్డిలో పడుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనమాట. చాలా రోజులైంది మా ఊరు వచ్చి కూడా, షూట్ వల్ల కుదరలేదు. అందుకే ఈరోజు ఇంటి దగ్గర షూట్ ఉండడం వల్ల వచ్చాము. ఈ టైం దొరికితే ఈ వీడియో కూడా షూట్ చేశాను. మీ అందరికైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మా మధ్య ఏం లేదు, అంతా బాగానే ఉన్నామని. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ చాలా ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే 1 million కొట్టేస్తాం. త్వరగా 1 million చేస్తే మనం గోల్డెన్ ప్లే బటన్ కూడా ఓపెన్ చేసేయచ్చు. త్వరగా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. చెప్పురా, గడ్డి తింటావేరా, సబ్స్క్రైబ్ చేయమని చెప్పురా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేనున్నా. నెక్స్ట్ సిరీస్ రాబోతుంది, దాన్ని కూడా కొంచెం అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇంకంతే అనమాట ఈ వీడియోకి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్ది. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం. వెళ్ళొస్తా.